వదినా, ఈ ఇంట్లో ఇంకెప్పుడు నువ్వు బొట్టు గాజు లేకుండా నాకు కనపడద్దు. నా ఆలోచన తప్పైతే అవ్వని. గొప్ప ముత్తైదువులా, ఒక తల్లిలా భావించే నిన్ను నేను ఎప్పటికీ విధవలా చూడలేను. నిజంగా మీరు చాలా మంచివారు శరత్ గారు. మై ఫ్రెండ్ సౌమ్య ఇస్ వెరీ లక్కీ. సౌమ్య జరిగిన దానికి నరక యాతన అనుభవిస్తూ మీకది ఎలా చెప్పాలో తెలియక, చెప్పాక మీరు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక, చావలేక బ్రతకలేక కుమిలి కుమిలి ఏడుస్తోంది. అందుకే మీతో మాట్లాడడానికి కూడా పాపం తను చాలా గిల్టీగా ఫీల్ అవుతోంది. అర్చన గారు, సౌమ్య ప్లేస్ లో ఎవరున్నా అదే పరిస్థితి కదండి. మీరు సౌమ్య విషయం నాకు ఫోన్లో చెప్పినప్పుడు నేను ఫస్ట్ షాక్ అయ్యాను. మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను. కానీ మీ మాటలతో సౌమ్య పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ప్రాబ్లం అయినా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాలి గాని ఆగిపోకూడదని, సౌమ్యతో మ్యారేజ్ కన్విన్స్ చేయనట్టుగానే నాతో మీరు మాట్లాడుతూ మ్యాజిక్ గా నన్ను కన్విన్స్ చేశారు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు శరత్ గారు. అంతా మీ మంచితనం, కరిగిపోయే మీ గుణం. మీతో మాట్లాడుతుంటే నేను టైమే మర్చిపోతానండి. సరే, ఒక్కసారి సౌమ్యని నాతో మాట్లాడిస్తారా ప్లీజ్? ఓకే శరత్ గారు, షూర్, గ్యారంటీగా మాట్లాడిస్తాను. హాయ్ అర్చన. హాయ్. ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు? నువ్వే చెప్పావు కదా, ఎంత బాధ మనసులో ఉన్నా అంతకు 100 రెట్లు సంతోషంగా ఉండమని. అందుకే ఈ రోజు నుండి నిన్ను నీ మాటల్ని ఫాలో అయిపోతా. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సౌమ్య. నువ్వు రోజు ఇలాగే ఉండాలి, లండన్లో ఉన్నా ఇండియాలో ఉన్నా, ఓకేనా? సరే అర్చన. ఏయ్, ఏమైంది సౌమ్య? నా మొహాన్ని ఏంటి అలా చూస్తున్నావు? నేను ఏదో పవర్ ఉంది అర్చన. నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసినా, ఏవో 2 మాటలు నీతో మాట్లాడినా, ఎంత బాధలో ఉన్నా ఆ పెయిన్ మొత్తం పోతుంది. నువ్వు విషం తాగుతున్నా ఎదుటి వాళ్ళకి అమృతమే పంచుతావు అర్చన. ఏమో సౌమ్య, నువ్వెలా అనుకుంటే అలా, కానీ ఆ పవర్ మనుషుల్లో ఉండదు, ఆ పైవాడిలో ఉంటుంది. ప్రేమ మనుషుల మనసుల్లో ఉంటుంది. ఆ ప్రేమనే మనం ఇచ్చిపుచ్చుకోవాలి. అదే నాకు తెలుసు. నువ్వేది చెప్పినా ఏది చేసినా చాలా బాగుంటుంది అర్చన. కానీ లండన్లో అర్చనకి ఇండియాలో అర్చనకి ఎంతో తేడా ఉంది. ఇంత షార్ట్ పీరియడ్ లో అంత పెద్ద మార్పు నీలో ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అవునా? అంతలా మారిపోయానా? ఎస్, అవును అర్చన. లండన్లో ఎలా ఉండేదాన్ని? ఇలాగే ఉండేదానివి. ఫేస్ లో ఫిజిక్ లో ఏ మార్పు లేదు. కానీ నీ అలవాట్లన్నీ నాకిప్పుడు కొత్తగానే ఉన్నాయి. నీ మాటలైతే మరీ కొత్తగా ఉన్నాయి. చాలా ఫిలాసఫికల్ గా మాట్లాడుతున్నావు. కానీ లండన్ లో ఉన్న అర్చన కంటే ఇండియాలో ఉన్న అర్చనే నాకు బాగా నచ్చింది. అందుకే నువ్వెప్పుడు ఇలాగే ఉండు. ఏమైంది అర్చన?
సరే సౌమ్య, నువ్వు చెప్పినట్టే నేను నీకోసం ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఆ, మరి నా కోసం నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా? గ్యారంటీగా చేస్తాను. ఏంటో చెప్పు. నీతో మాట్లాడిస్తానని శరత్కి మాటిచ్చాను. అవును సౌమ్య, తను నీతో మాట్లాడాలని చాలా ఆరాటపడుతున్నాడు. నిజం తెలిసినా తనేమీ ఫీల్ కాలేదు. నువ్వు ఫీల్ అవడంలో తప్పేం లేదు, కానీ ఇలా ఎన్నాళ్ళు గిల్టీ ఫీలింగ్తో దాక్కునుంటావ్? భయపడి బాధపడాల్సింది నువ్వు కాదు సౌమ్య, తప్పు చేసినవాడు. తగిలిన గాయాన్ని చూస్తూ కూర్చుంటే బాధ ఎప్పటికీ తగ్గదు, ఇంకా పెరిగి పెద్దదవుతుంది. శరత్ చాలా మంచివాడు. యు ఆర్ వెరీ లక్కీ. నువ్వు తనతో మాట్లాడకపోయినా తనేం ఫీల్ అవ్వలేదు. పైగా నీ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారని కూడా అన్నాడు. మాట్లాడు సౌమ్య, శరత్తో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడు. నువ్వన్నట్టు శరత్ చాలా మంచివాడు అర్చన. అలాగని ఇప్పుడు ఎలా నన్ను శరత్తో మాట్లాడమంటావు? శరత్, నేను పాడైపోయాను, అయినా పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో అని ఎలా చెప్పమంటావు? నాకు జరిగింది నేను తలుచుకుంటేనే నాలో నాకే రకరకాలుగా ఉంటుంది. తనకెలా చెప్పాలని ఆలోచిస్తుంటేనే ఇరిటేషన్తో బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. నిజం అర్చన. ప్లీజ్ నన్ను వదిలే. శరత్ నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు. నన్ను ఎంతగానో ప్రేమించే శరత్తో మాత్రం పాడైపోయినని చెప్పలేను. నా పరిస్థితి అర్థం చేసుకో అర్చన. సౌమ్య, నేను నీలాంటి ఆడపిల్లనే. నీ బాధ నాకు తెలుసు. నీతో లైఫ్ లాంగ్ బ్రతకాల్సిన శరత్తే ప్రాబ్లంగా ఫీల్ అవునప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ప్లీజ్ సౌమ్య, నేను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ప్రేమించి జీవితాంతం తోడుండాల్సిన కాబోయే భర్త దగ్గర ఏ ఆడపిల్ల తన శీలం పోయిందని ప్రాణం పోయినా చెప్పుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే చావడానికైనా తెగిస్తుంది, కానీ చెడిపోయానని మాత్రం చెప్పలేదు. ఒంటికి ఎండ తగులుతుందని మనకి తెలుస్తున్నా ఎదురుగా వచ్చి నీడనిస్తాను అన్న గొడుగుకి దూరంగా పారిపోతే ఎండలా బ్రతుకు మండిపోతుంది, కానీ చల్లని నీడలా హాయిగా ఉండదు. అందుకే సౌమ్య, నీ బాధని, నీ పరిస్థితిని, నీ ప్రాబ్లంని నేనే శరత్కి చెప్పాను. తను అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడో నూటికొకరుంటారు. ఆడపిల్లకి తోడుగా ఉండే మగాడు చాలా ఈజీగా దొరుకుతాడు, కానీ మంచి మనసున్న మగాడు దొరకడం చాలా కష్టం. కానీ నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసా? ఎలా ఉన్నా మనల్ని మనలా యాక్సెప్ట్ చేసి ఆదరించి అండగా ఉండేదే ప్రేమ. పాడు పనిని పీడకలలా మర్చిపో సౌమ్య. శరత్తో ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నువ్వు మాట్లాడే నిజం నిప్పై నీ లైఫ్కి వెలుగునిస్తుంది. నీ గుండె తేలికపడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆదరించే చేతులకి దూరంగా పారిపోతే బ్రతుకు బాధే అవుతుంది, కానీ ఎన్నటికీ బంధం కాలేదు సౌమ్య. ప్లీజ్ నా బాధని అర్థం చేసుకో. నేను చెప్పేది విను. వద్దర్చన, నా కోసం నువ్వు అంతగా బాధపడద్దు. నేను శరత్తో మాట్లాడతాను. సౌమ్య, రా.
అలా చూస్తారేంటి? మజ్జిగ తీసుకోండి. తీసుకోండి. తాగండి. మీరేనా టైంకి దేవతలా వచ్చి మా అత్తయ్య గారిని కాపాడింది? మీ పేరేంటి? లక్ష్మి అండి. మీ పేరుకు తగ్గట్టు మీ మనసు మంచిదే, కానీ మీరు చేసిన పని మంచిది కాదు. అవునండి, ఆ దేవుడైనా మంచి పనులు మంచివాడిని కాపాడడం కోసం చేస్తాడు, కానీ చెడ్డవాళ్ళని కాపాడడం కోసం చేయడు. మీరు పాపాన్ని కాపాడారో పుణ్యాన్ని కాపాడారో ముందు ముందు మీకే మెల్లగా అన్నీ తెలుస్తాయి. పాలు పోసినా పాము విషమే కక్కుతుంది. కూర్చోండి కూర్చోండి. నన్ను చూసి మీరెప్పుడు నిలబడొద్దు. మీరు నా ప్రాణదాత, అందుకే నేను మిమ్మల్ని గౌరవించాలి. మీరు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు. సరేనా? కూర్చోమ్మా. ఇది నా కోడలు వనజ. నేను ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుడు దీనికి ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని కోరుకోమంటే మా అత్త వెంటనే చచ్చిపోవాలి అని కోరుకుంటుంది. దీన్నెవరూ ఇంట్లో మనిషిగా చూడరు. నువ్వు కూడా చూడాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు నీదే అనుకొని నువ్విక్కడే ఉండు. నేను చెప్పిందే విను, నేను చెయ్యమన్నదే చెయ్యి. లక్ష్మి గారు, మీకెవ్వరూ లేరా? ఉన్నారండి. ఉంటే ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మీరెందుకిలా ఒంటరిగా తిరుగుతున్నారు? మీరే చెప్తారని ఇంతవరకు ఏమీ అడగలేదు. మీరు చెప్పలేదు, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. చెప్పండి. ఉన్నారండి. నాకు అందరూ ఉన్నారు, కానీ అందనంత దూరంలో ఉన్నారు. అవునండి, దేవతలాంటి కూతురు పైన దేవుడి దగ్గరుంది. దేవుడు లాంటి పతిదేవుడు దగ్గరలో ఉన్నా కలుసుకోలేను. ఎందరున్నా ఏం లాభం? ఎవ్వరూ ఎదురుగా ఉండలేరు, ఏదీ పంచుకోలేరు. కనీసం ఈ ఏడుపులు కూడా పంచుకోలేని బంధాలండి మావి. ఎదుటి వాళ్ళకి ఎంత చెప్పుకుంటే అంత బాధ పెడతాయి. మనసులో ఎంత తలుచుకుంటే అంత హింస పడతాయి. ఇక నుంచి మీరు మా ఇంట్లో ఎలాంటి బాధ లేకుండా ఆనందంగా మాతో పాటు ఉండండి. మీకు నచ్చినట్టుగా మీరుండండి. అలాగేనండి. హలో, బొబ్బర్లంక పోలీస్ స్టేషన్. నేను హైదరాబాద్ నుండి సిఎస్ శర్వాణిని మాట్లాడుతున్నాను. బొబ్బర్లంక గెస్ట్ హౌస్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి మీరు ఎంక్వైరీ చేసి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు అర్జెంటుగా పంపించండి. ఆ కేసు విషయం నన్ను దర్యాప్తు చేయమని పైనుండి ఆర్డర్స్ వచ్చాయి. ప్లీజ్ డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.
డయల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించటలేదు. దయచేసి ఛ! వికాస్ని చంపడానికి అమృత గండ్రగొడ్డలు పట్టుకొని వికాస్ వెంటపడింది. వికాస్ భయంతో పరుగులు పెట్టాడు. అమృత ఆవేశంగా వాడు వెంటపడింది. కానీ వికాస్ది భయపడి పారిపోయే క్యారెక్టర్ మాత్రం కాదు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటే ఏదో ప్లాన్తోనే వెళ్ళుంటాడు. వికాస్ అవతల వాళ్ళని మానసికంగా శారీరకంగానే చంపుతాడే గాని వాడి చావుని మాత్రం కొని తెచ్చుకోడు. అంటే నా లెక్క ప్రకారం వికాస్ బ్రతికే ఉంటాడు. ఇద్దరు ఆ గెస్ట్ హౌస్ లోకి వెళ్ళడం చూసిన విక్రమ్ తను కూడా లోపలికే వెళ్ళాడు. ఇంటికి విక్రమ్ ఏమయ్యాడు? హైదరాబాద్ లో ఉండే ఆ అమ్మాయి బొబ్బర్లంకలో ఉన్న ఆ గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్ళింది? ఒకవేళ ఆ అమ్మాయికి వికాస్ కి ఏదైనా లింక్ ఉంటుందా? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అవతార్. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఏ నెట్వర్క్ ది, ఆ నెట్వర్క్ ఏ ఇంటి అడ్రస్ ఇచ్చిందో కనుక్కోమని చెప్పాను. కనుక్కున్నావా? ఆ అడ్రస్ కు వెళ్ళాను మేడం, కానీ అక్కడ ఇల్లు లేదు. ఒక పూరి గుడిసె ఉంది. ఆ గుడిసెకి మున్సిపాలిటీ నంబర్ గాని ఎలక్ట్రిసిటీ నంబర్ కానీ ఏమీ లేవు. ఖాళీ స్థలంలో జస్ట్ గుడిసె వేసుకున్నారు. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్టున్నారు మేడం. ఆ ఫోన్ నెంబర్ ఇంతకు ముందు ఎవరికి అలర్ట్ చేశారో కనుక్కున్నావా? ఆ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కున్నాను మేడం. అది పాత బస్తీలోనే ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ కి అలాట్ చేశారు. అతను చనిపోయి వాడకపోవడం వల్ల ఇంకొకరికి అలాట్ చేశారు. అతనిది నేచురల్ డెత్తా? కాదు మేడం, పాత బస్తీలో రోడ్ దాటుతూ ఉంటే ఒక ఇసుక లారీ వచ్చి గుద్దేసిందట. ఆ ఇసుక లారీ ఓనర్ ఎవరో, దాని నెంబర్ ఏంటో కనుక్కున్నావా? ఎస్ మేడం, హిట్ అండ్ రన్ లో వెళ్ళిపోయిందట. చూసిన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ ఇసుక లారీకి నంబర్ ప్లేట్ లేదట. పోనీ ఒక పని చేయలేకపోయావా? ఆ గుడిసె ఉన్న ఖాళీ స్థలం ఓనర్ ఎవరో కనుక్కున్నావా? ఎస్ మేడం, కనుక్కొని చాలా షాక్ అయ్యాను. ఎందుకు? 10 కోట్లు విలువ చేసే ఆ ఖాళీ సైటు నెలకి 5,000 సంపాదించే ఒక ఇస్త్రీ చేసే అతని పేరు మీద ఉంది. ఒకదానికి మరొకదానికి పొంతం లేకుండా ఉంది మేడం. అవతార్, ఇది చిన్న విషయంలో అనిపించటం లేదు. ఈ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందనిపిస్తుంది. నో డౌట్, గ్యారంటీగా ఏదో పెద్ద కుట్రే ఉండుంటుంది. ఆ కుట్ర వెనక ఎవరో పెద్దవాళ్లే ఉండుంటారు. ఐరన్ చేసే అతని బినామీ పేరు మీద ఆ ఖాళీ సైట్ పెట్టారు. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది మేడం. నిజమే కాదు, అదే నిజం. ముందు 10 కోట్లు విలువ చేసే ఆస్తి ఉన్నా ఆ బీదవాడిని ఒకసారి ఇంట్రాగేషన్ చేస్తే డొంక కదలడం మొదలవుతుంది. ముందు వాడిని స్టేషన్ తీసుకొద్దాం, పదా. మేడం, మీకు ఆ శ్రమ అవసరం లేకుండా వాడిని నేనే ఒక గదిలో బంధించాను మేడం. వెరీ గుడ్ అవతార్. ఒక పోలీస్ ఇన్ఫార్మర్ గా నువ్వు పనిచేస్తున్నావు. జాగ్రత్తగా ఉండు. నాకేమైనా పర్వాలేదు మేడం. ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తన కడుపులో దాచుకొని అమృతాన్ని పంచే అమృతవతిని చంపిన ఆ వికాస్ అసలు బతికాడా చచ్చాడా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. వాడు చావకపోతే నా చేతులతోనే వాడిని చంపాలి. ఆవేశం తప్ప దుర్మార్గపు ఆలోచన లేని మా విక్రమ్ బాయ్ చావుకి కారణమైన ఆ వికాస్ని నా చేతులతో ముక్కలు ముక్కలుగా నరకాలనుంది మేడం. నాకు అలాగే అనిపిస్తుంది అవతార్. కానీ అలా చేస్తే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. చట్టం చేతులు చాలా పొడవైనవి అవతార్. దోషి ఎక్కడున్నా వెతికి పట్టుకుంటుంది. ఆ వికాస్ ని గ్యారంటీగా శిక్షిస్తుంది. నువ్వెవరో నాకు గుర్తుకు రావటం లేదు. నాతో నీకేం పని? ఏ వెటకారంగా ఉందా?
నాతోటే వంకరగా మాట్లాడుతున్నావు